హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. మన లైఫ్లో, మన జీవితంలో మనకి చాలా కంఫర్ట్స్ కావాలి, రైట్? సో మనిషి అనేవాడు తప్పించేది, ఎప్పుడూ పాకులాడేది, ఎప్పుడూ కోరుకునేది కంఫర్టబుల్ లైఫ్. ఓకే, జీవితం సాఫీగా వెళ్ళిపోవాలి, ఎటువంటి కష్టాలు ఉండకూడదు, ఎప్పుడూ సక్సెసే ఉండాలి, రైట్? డబ్బులు బాగా ఉండాలి. కోరుకోవడంలో తప్పేం లేదు. డబ్బులు బాగా ఉండాలి, లైఫ్ని సుఖంగా మనం జీవితాన్ని మన జీవిత ప్రయాణాన్ని సుఖమయం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే పని ప్రతిదీ కూడా మనకు సక్సెస్ అవ్వాలి అనుకోవడంలో తప్పు లేదు యాక్చువల్గా. కాకపోతే ఏదైతే కంఫర్ట్గా ఉండాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఆ కంఫర్టబుల్ పొజిషన్లో, ఆ కంఫర్ట్ జోన్లో ఎక్కువ రోజులు ఉండిపోతే మనం ఆ కంఫర్ట్లోనే, అంటే అదే లైఫ్లో మనం బతుకుతూ ఉంటాం, అదే సేమ్ లైఫ్లో మన జీవిత ప్రయాణం సాగిస్తూ ఉంటాం. చాలామందికి చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి. వాళ్ళు ప్యాషన్ మీద వర్క్ చేయాలని, డబ్బులు బాగా సంపాదించాలని, ఓకే, ప్రపంచంలో చాలా ప్లేసెస్ చూడాలని, ట్రావెల్ చేయాలని, పెద్ద పెద్ద కారు కొనుక్కోవాలని, ఇల్లులు కొనుక్కోవాలి. ఏదో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ డ్రీమ్ లైఫ్, రైట్? సో వాళ్ళ డ్రీమ్ లైఫ్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతూ, కంఫర్ట్ జోన్లోనే బతుకుతూ వాళ్ళ జీవిత ప్రయాణం కొనసాగిస్తుంటే వాళ్ళు అనుకున్న ఆ డ్రీమ్ లైఫ్ అనేది డ్రీమ్గానే, అంటే కలగానే ఉండిపోద్ది. ఎవరైనా ఒక మనిషి సీరియస్గా వాళ్ళ ప్యాషన్ గురించి కానీ, వాళ్ళ డ్రీమ్ని అచీవ్ చేయాలి అని నిర్ణయించుకుంటాడో, ఆ పర్సన్, ఆ మనిషి అనేవాడు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి కంపల్సరీగా. కంఫర్ట్ జోన్లో ఉండి మన లైఫ్ని కొత్త యాంగిల్లో చూడాలి, మన లైఫ్ని చాలా గొప్పగా మార్పు చేసుకోవాలి అనుకుంటే మాత్రం అది జరగని పని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మనకి వాటర్ ఫ్లో ఉంటుంది, రైట్? వాటర్ ఫ్లో అవుతున్నంతసేపు ఆ వాటర్ చాలా చాలా ఫ్రెష్గా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. మనం ఎక్కడైనా ఫ్లో అవుతున్న వాటర్ని తీసుకొని మనం తాగుతూ ఉంటాం, ఎందుకంటే అంత ఫ్రెష్ ఉంటాయి. బట్ అదే వాటర్ ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోయింది అనుకోండి, ఒక గుంతలోనో లేకపోతే చిన్న పాండ్, చిన్న చెరువులోనో స్టాగ్నేట్ అయిపోయింది అనుకోండి, అదేమవుతుంది? సో అది స్టేల్ వాటర్ అయిపోతుంది. డెఫినెట్గా మనం అక్కడికి వెళ్ళి మనమైతే ఆ దోసుల్లో ఆ వాటర్ తీసుకొని అయితే తాగలేము కదా. అదే ఫ్లో వాటర్ అయితే ఈజీగా తాగుతాం, ఎందుకంటే ఆ ఫ్లో వాటర్లో ఉన్న ఫ్రెష్నెస్ అది. అలాగే మన జీవితంలో కూడా మనం ఒక దగ్గరే ఒక కంఫర్ట్ జోన్లో అలాగే ఉండిపోతే అది ఒక స్టేల్గా ఉంటుంది. అంటే బతకలేము అని కాదు. సో వీ విల్ హ్యావ్ దట్ లైఫ్, బట్ మనం అనుకున్న ఆ సక్సెస్ అని కానీ, మనం అనుకున్న జీవితం కానీ మనకు దొరకదు. యావరేజ్గానే బతుకుతాం. ఓకే, రోజు పొద్దున్న లెగుస్తాం, పనికి వెళ్తాం, పని నుంచి వస్తాం, తింటాం, పడుకుంటాం, ఇలాగే ఉంటుంది. ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి ఊరో ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొస్తాం, రైట్? బస్ దొరకకపోతే ట్రైన్ బుక్ చేసుకుంటాం, ట్రైన్ దొరకకపోతే ఎలాగోలా కష్టపడి వెళ్తాం. సో జీవితం నడవదని కాదు, జీవితం నడుస్తుంది. సో నా లైఫ్లో నేను కూడా అదే థాట్ ప్రాసెస్తో ఉండేవాడిని. అంటే జీవితం ఉన్నది కంఫర్ట్గా బతకడానికే కదా. చాలామంది నోటి నుంచి నేను విన్నాను, ఏమని? యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్ అని. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అది విన్నప్పుడు నాకు చాలా నవ్వు వచ్చేది, చాలా ఇరిటేషన్ వచ్చేది. అంటే ఎవరైతే ఇటువంటి డైలాగ్స్ చెప్తారో, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్, ఓకే, యూ నీడ్ టు వర్క్ హార్డ్, ఓకే, యూ నీడ్ టు థింక్ బియాండ్ యువర్ లిమిట్స్, ఇటువంటి డైలాగ్స్ చెప్తున్న వాళ్ళ మీద నాకు ఇరిటేషన్ వచ్చేది. ఓకే, ఎందుకంటే అరే లైఫ్ ఉన్నది కంఫర్ట్గా బతకడానికి కాదురా, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నేనేం చేయాలి?
అని క్వశ్చన్ మార్క్ నేను వేసుకునేవాడిని. వాళ్ళకి అలా అనేవాడిని కాదు కానీ బట్ నేను వేసుకునేవాడిని. ఎందుకంటే ఉద్యోగం ఉండేది, నెలవారీ శాలరీ వస్తుంటుంది, పిల్లలు చదువుకుంటున్నారు, అండ్ నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకోగలుగుతున్నాను. సో అటువంటి పరిస్థితుల్లో నేను అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదో పాకులాడిపోయి ఏదో నాకు కావాలి కదా అని చెప్పేసి తెగ తాపత్రపడిపోయి ఓకే అలా చేసుకుంటూ వెళ్తుంటే ఏముంటుంది లైఫ్లో? సో మనకు ఆనందం అంటూ ఏముండదు కదా. ఎప్పుడైతే కంఫర్ట్గా ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండి మనకు కావాల్సింది మనం కొనుక్కొని మనకు కావాల్సింది జీవితాన్ని బతుకుతూ వెళ్ళడం అనేది అది కంఫర్ట్గా ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ జోన్ని వదిలేసి ఎందుకు రావాలి అనే క్వశ్చన్ ఉండేది అనమాట. సో ఆ టైంలో ఏంటంటే నాది కూడా ప్రతిరోజు డైలీ రొటీన్ అలాగ ఉండేది. అంటే మార్నింగ్ తొందరగా కాదులే, ఒక 8:30 9 o'clock లెగిసేవాడిని. లెగిసిన తర్వాత టిఫిన్ చేసేవాడిని, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఏదైతే వర్క్ ఉండేదో, అసైన్మెంట్ ఉండేదో ఆ వర్క్ చేసుకుని మధ్యాహ్నం సాయంత్రం కానీ కొలీగ్స్తో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మామూలు రెగ్యులర్ అంటే ఇన్ జనరల్ టాక్స్ లైక్ పాలిటిక్స్ కానీ మూవీస్ గురించి కానీ వీటి గురించి ఏదో మాట్లాడుకొని ఈవినింగ్ వచ్చేసిన తర్వాత వచ్చినప్పుడు ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని ఒక దగ్గర సమ్ చిల్ అవుట్ అవ్వడం, ఒక 1 hour స్పెండ్ చేయడం, మళ్ళీ ఇంటికి వచ్చేసి తినేసి పడుకోవడం. దట్ వాస్ మై రొటీన్, రైట్. రోజు అలాగే ఉండేది, మ్యాక్సిమం అలాగే ఉండేది, 90% టైం అలాగే ఉండేది. వీకెండ్ వస్తే మోస్ట్లీ ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాడిని, సినిమాకి వెళ్ళేవాడిని, అలాగే ఫ్రెండ్స్తో కూడా చాలా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేవాడిని ఈవినింగ్ టైంలో, రైట్. సో ఇలా గడిచిపోతూ ఉండేది. డు నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్, రైట్. నేను ఇప్పుడు వరకు చేస్తుంది ఓకే, బట్ నేను ఇంకేదో చేయగలను. దెర్ ఈజ్ సంథింగ్ ఐ కెన్ డూ ఇన్ మై లైఫ్, దెర్ ఈజ్ సంథింగ్ ఐ కెన్ అచీవ్ ఇన్ మై లైఫ్ అని ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు నా మీద నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్ వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. ఆ మీనింగ్ అర్థం అంటే ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా కొత్తగా అచీవ్ చేయాలి, మన గోల్స్ మీద కానీ మన ప్యాషన్ మీద వర్క్ చేయాలి అంటే మనం అనుకుని సాధించాలి అనుకుంటే రెగ్యులర్గా మనం ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నామో అది చేసుకుంటూ వెళ్తుంటే మనం అనుకున్న లైఫ్కి అసలు కొద్దిగా కూడా ఆ దారిలో కూడా వెళ్ళం. జస్ట్ మన ఆలోచనలోనే ఉండిపోతాయి. సో ఎప్పుడైతే మనకు ఆలోచన వచ్చిందో మన యాక్షన్స్ కూడా మార్చాలి. అఫ్కోర్స్ మన ఆలోచనకు తగ్గట్టు మన యాక్షన్ తీసుకోవడానికి ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ అయినప్పుడు యాక్షన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను, ఓకే. సో ఆల్ ఆఫ్ సడన్ నాకు ఐడియా వచ్చింది, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్నాం, మూవీస్లో చూస్తున్నాం, వాళ్ళకు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఐ వాంట్ టు బికమ్ ఏ డాన్సర్. సో ఆలోచన వచ్చిన తర్వాత ఓన్లీ ఆలోచన ఒకటే కాకుండా ఆలోచన అనేది బలంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన అనేది బలంగా ఉండాలి. డాన్సర్ అయితే బాగుంటుందేమో కాదు, నేను అవుతాను అని బలంగా ఆలోచన మనం పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా కొన్ని రోజులకి నీకు సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వేరే సందర్భంలో డాన్స్కి సంబంధించిన వీడియోస్ ఏవో ఒకటి మనకు కనిపిస్తూ ఉంటాయి అవి కంపల్సరీగా. సో అప్పుడు ఓకే డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు యూ నీడ్ టు టేక్ దట్ యాక్షన్. ఓకే వన్స్ దట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్, లైక్ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత డ్యాన్స్ క్లాస్ అనేది మార్నింగ్ 6 o'clock అని డ్యాన్స్ సెంటర్ వాళ్ళు చెప్పారనుకోండి, డెఫినెట్గా యూ హ్యావ్ టు వేకప్ బై 5 o'clock.
5 o'clock 5:30కు లెగిసిన తర్వాత 6 o'clock కల్లా అక్కడ రీచ్ అవ్వాలి. సో ఇంతకుముందు 8:30 9 o'clock లెగిసే ఒక పర్సన్ 5:30కి లేవాల్సి వస్తుంది నువ్వు అనుకున్నది గోల్ అచీవ్ అవ్వాలి అంటే. సో అది సో నీకు 8 o'clock 8:30 వరకు నువ్వు పడుకోవడం అనేది కంఫర్ట్ జోన్, రైట్? ఇప్పుడేమో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి నువ్వు 5:30కి లేవాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్ యూ, రైట్? సో you take any other examples, like if you have any kind of passion, someone might be want to become a very great actor, cinema actor, director, or someone want to become doctor. ఓకే, ఇప్పుడు ఎంగేజ్ అంటే యంగ్గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డాక్టర్ అవ్వాలని ఉండొచ్చు, ఓకే, క్రికెటర్ అవ్వాలని ఉండొచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని ఉండొచ్చు. ఎంతోమందికి ఎన్నో గోల్స్ ఉంటాయి. ఆ ప్యాషన్ మీద ఆ సరైన ఆలోచన ఉండాలి. ఆలోచన వచ్చిన తర్వాత కంపల్సరీగా మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది. దారి దొరికినప్పుడు మనం యాక్షన్స్ తీసుకోవాలి. యాక్షన్స్ తీసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. 10 మందితో మాట్లాడాల్సి వస్తుంది. 10 మంది ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డ్యాన్సర్ అవ్వాలి అనుకుంటే 10 మంది ముందు డ్యాన్స్ చేయాలి. అక్కడ సిగ్గుపడిపోయి నేను డ్యాన్స్ చేయలేను, నాకు సిగ్గేస్తుంది, ఓకే, ఐఎమ్ సో ఇంట్రోవర్ట్ గై, ఐ కెనాట్ డ్యాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీస్ మెనీ పీపుల్ అలాగ అనుకుంటే మనం ఏం చేయలేం, డాన్సర్ అవ్వలేం. సో అక్కడ ఆ ఫీలింగ్, ఆ షైనెస్ అనేది వదిలేయాలి. ఆ కంఫర్ట్, ఆ షైనెస్ అనే ఒక జోన్ ఉంటుంది చూడండి, ఆ జోన్ నుంచి బయటికి రావాలి. ఆ షైనెస్ అనేది ఒక జోను, అదొక కంఫర్ట్ జోను. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సో యూ హ్యావ్ టు ఎక్స్పోజ్, యూ హ్యావ్ టు వల్నరబుల్ టు ద పీపుల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం సిగ్గుపడతావు, కొద్దిగా భయం వేస్తుంది. ఒక 4-5 టైమ్స్కి నార్మల్ అయిపోద్ది అది ప్రాక్టీస్ అయిన తర్వాత. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సో ఇలాగే చాలా ఉన్నాయి. చాలామందికి బాడీ బిల్డ్ చేయాలని ఉంటుంది, 6 ప్యాక్ చేయాలని ఉంటుంది, రైట్? ఫస్ట్ మనం ఏదైతే రెగ్యులర్గా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నామో మన లైఫ్ స్టైల్లో, లేట్గా లెగడము, ఓకే, లెగిసిన తర్వాత ఫోన్ చూడటము, టీవీ ముందు కూర్చుని పోవడము, లేదు అంటే హడావిడిగా బయలుదేరిపోయి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనాలతో ముచ్చట్లు పెట్టుకోవడం, రైట్? అంటే వర్క్ చేస్తారు, వర్క్ చేసిన తర్వాత మధ్యలో మిగిలిన ఏవైతే టైం ఉంటుందో ఆ టైంలో మ్యాక్సిమం దే స్పెండ్ దట్ టైమ్ విత్ కొలీగ్స్, లైక్ బై హ్యావింగ్ ఎ కన్వర్జేషన్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్. సో మనకి ఎప్పుడు టైం దొరికినా మన గోల్ గురించి ఆలోచించాలి, మన ప్యాషన్ గురించి ఆలోచించాలి. మన మైండ్లో అది రన్ అవుతూనే ఉండాలి. 24 గంటలు టేప్ రికార్డర్లో మనకి అలా రీల్ రన్ అవుతూ ఉంటుంది, మన మైండ్లో కూడా అది రన్ అవుతూ ఉండాలి. సో మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అది డిస్కషన్ మనకు అవసరమా, మనకు అవసరం లేదా, రైట్? సో ఇవన్నీ మనం ప్రీవియస్గా చేసిన ఆ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, దాని నుంచి బయటకు వచ్చి మనం కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి. అదే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అంటే. సో నా పరంగా నేనేంటంటే, నేను కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటకు వచ్చాను, ఏం చేద్దాం అనుకున్నాను అని అడిగితే, నాకు ఐ వాంట్ టు బికమ్ ఏ వెరీ గుడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తర్వాత ఎవెన్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ యాక్టర్, సినిమా డైరెక్టర్. నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ని స్క్రిప్ట్ రూపంలో మనం కన్వర్ట్ చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి. బట్ ఇనీషియల్గా ఇమీడియట్గా నేను చేయగలిగింది ఏంటి, యూట్యూబ్లో నా ఐడియాస్ని పంచుకోవాలి, నా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ గురించి చెప్పాలి, ఒక 10 మందికైనా సరే నా ద్వారా కొంత వాల్యూ క్రియేట్ చేయాలి అన్న ఆలోచన క్రియేట్ అయిన తర్వాత ఈ యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడం చేశాను. బట్ ఇనీషియల్గా నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాను. బట్ ఇనీషియల్గా చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఆలోచన ఉండేది కానీ వీడియోస్ ఇప్పుడు ఎవరు చేస్తారులే,
ఇప్పుడు దాన్ని వీడియోస్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి, పోస్ట్ చేసిన తర్వాత ఎవరేమనుకుంటారా, ఎవరేం కామెంట్స్ కొడతారా, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారేమో, నా ఫ్రెండ్స్ చూస్తారేమో, ఇన్ని ఆలోచనలు నా మైండ్లో ఉండడం వల్ల నా ఐడియా అయితే నా మైండ్లో అంటే నాతోనే ఉండిపోయేది కానీ అవుట్పుట్ వచ్చేది కాదు, అంటే వీడియో రికార్డ్ చేసేవాడిని కాదు. సో ఆ కంఫర్ట్ జోన్లో ఎక్కువ రోజులు ఉండిపోయేవాడిని. కంఫర్ట్ జోన్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఐడియా స్టేల్ అయిపోతుంది, మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో ఎక్కువ రోజులు అది ఉండదు. సో మనకి ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. చేసి ఆ అవుట్పుట్ ఎలాగున్నా సరే పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ వీడియో అనుకోండి, అవుట్పుట్ ఎలాగున్నా పర్వాలేదు. 10 మంది చూస్తారు, లేకపోతే లేదు, ఒకరు చూస్తారు, 2 చూస్తారు, అసలు చూడరు. అట్లీస్ట్ వీడియో అయితే చేస్తున్నాను కదా, అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా, నా భావం అయితే బయటకు వచ్చేస్తుంది కదా, ఒక దగ్గర అయితే పెట్టగలుగుతున్నా ఒక ప్లాట్ఫామ్లో. సో అలాగా నేను ఆ కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ మెల్లిగా నేను వచ్చే ప్రయాణంలో ఉన్నాను, ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాను. కంప్లీట్గా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేదు. ఓకే, ఒకవేళ నేను కంప్లీట్గా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసాను అనుకోండి, నాకు ఆ యూట్యూబ్ అంటే ఇటువంటి వీడియోస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. నేను ఎక్కడైనా చేయగలను. నాకు ఒక దగ్గర ఒక ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక రూమ్ కావాలి, నాకు ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓకే, ఇటువంటి అప్లికేషన్స్ నా మైండ్ సెట్లో ఉండవు. ఇంకా నేను ఎక్కడైనా చేయొచ్చు, నా కార్లోనే చేయొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళైనా చేయొచ్చు. ఓకే, 10 మంది ముందు నిల్చొని మాట్లాడచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నేను ఆ కంఫర్ట్ జోన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసానంటే. సో నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను ప్రస్తుతానికైతే. ఐ స్టార్టెడ్ స్మాల్. ఇంతకుముందు నాది వేరే ఛానల్ ఉండేది, నా పర్సనల్ ఛానల్. సో ఇది స్పెసిఫిక్గా ఓన్లీ ఈ పట్ల ఛానల్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ నా లైఫ్ ప్రోగ్రెస్లో ఏమేమి చేయాలనుకుంటున్నాను, ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా కేటగరైజ్డ్గా నేను ఈ వీడియోస్ చేద్దామని. ఓకే, నా బిజినెస్ ఐడియాస్ కానీ, లేకపోతే నా స్టోరీ టెల్లింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎవ్రీథింగ్ లైక్. సో ఇది స్పెసిఫిక్ టు ద పీపుల్ who want to develop in their life personally, professionally. Moreover, it's the people who are interested in filmmaking, photography, traveling. సో ఇటువంటి వాళ్ళకి నా ఛానల్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో నేను జీరో నుంచే స్టార్ట్ చేశాను. సో నేను జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆ లెవెల్లో ఉన్నారంటే మీకు కూడా నా జర్నీ యూజ్ అవ్వచ్చు. మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు మీ పర్సనల్గా, రైట్? సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. అలాగా ఆ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటికి రాగలిగితేనే నేను ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేయగలను, రైట్? నేను ఆ కంఫర్ట్ జోన్లో రాకుండా, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకుండా అక్కడే ఉన్నాను అనుకోండి, నా మైండ్లోనే ఐడియాస్ ఉండిపోతాయి కానీ 10 మందికి నేను షేర్ చేసుకోలేను కదా. ఓకే, సో దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. మీకు ఏదైనా ఐడియా వచ్చింది అంటే నేను కంపల్సరీ ఇది అవ్వాలి అనుకున్నాను, ఇది కంపల్సరీగా నేను ఇలా అవ్వాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోండి. రోజు తీసుకోండి, డైలీ తీసుకోండి. 10 minutes 15 minutes ఎంతో కొంత టైం తీసుకొని కేటాయించి రోజు చెయ్యండి. సో దట్ మీకు అర్థమవుతుంది కంఫర్ట్ జోన్ ఏంటి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ బాడీని ఒక పర్ఫెక్ట్ షేప్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారు, వెయిట్ రెడ్యూస్ అవుదాం అనుకుంటున్నారు, రైట్? అప్పుడు మీరేం చేయాలి? మార్నింగ్ కొద్ది తొందరగా లెగిసి ఒక 1/2 hour వాకింగ్కి వెళ్ళాలి. అది రోజు చేయాలి. మీరు ఒక 8-9 గంటల వరకు పడుకునే పర్సన్ అయితే మీరు 6 o'clock లెగిసి ఒక 1/2 hour వాకింగ్ చేసి రండి. సో మీరు ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి చిన్నదానికి లైక్ మీరు అంటే ఒక చిన్నది ఇలా స్టార్ట్ చేశాను అనుకోండి, వేరే ఆస్పెక్ట్లో కూడా ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. ఓకే, కంఫర్ట్ జోన్ అంటే ఏంటి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అంటే ఏంటి. సో ఇదే ఫార్ములా వేరే దగ్గర కూడా మీరు అప్లై చేయొచ్చు. మీకు ఏం కావాలో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు కెరియర్లో కానీ, ప్రొఫెషనల్గా, ఇంకా పర్సనల్గా.
సో మీకు తెలుస్తుంది అనమాట కంఫర్ట్ జోన్లో ఉంటే ఎలా ఉంటామో, అక్కడ నుంచి బయటకు వస్తే మనం ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం, మన కోసం మనం ఎలాగ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం, మన ద్వారా వేరే వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. రైట్? యా, ఐ థింక్ ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అంటే సమ్ వాల్యూ మీకు చేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అందరూ అలాగే ఉన్నారనమాట. ఎవరికి బాధ కలగకూడదు, నొప్పి కలగకూడదు. ఓకే, శరీరం చాలా స్మూత్గా ఉండాలి, పడుకోవడానికి మంచి బెడ్ ఉండాలి, కష్టపడకూడదు, డబ్బులు వచ్చేయాలి, కష్టపడకూడదు, చాలా పెద్ద మంచి లైఫ్ ఉండాలి, ఇలాంటి ఆలోచన తీరుతూనే ఉన్నారనమాట. సో అలాంటి ఆలోచనలు మీకు ఎవరికైనా ఉంటే మాత్రం ఆలోచనలు ఇమీడియట్గా తీసేయండి మైండ్లోంచి. మీరు ఆ జోన్లో ఉంటూ మీరు అనుకున్నది కానీ, అంటే ప్రజెంట్ మీరు ఏదైతే లైఫ్ని అనుభవిస్తున్నారో ఇది కాకుండా వేరే లైఫ్ కావాలనుకుంటే మాత్రం ఈ జోన్ నుంచి బయటికి రావాల్సిందే. మెల్లిగా వచ్చే ప్రయత్నం చేయండి, చిన్నగా చేయండి, పెద్దగా ఒకేసారి మారిపోవాల్సిన అవసరం లేదు. చిన్నది, జస్ట్ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళండి. ఫోన్ యూసేజ్ 1 గంట సేపు ఫోన్ చూడకండి, పక్కన పడేయండి, చూద్దాం. ఎటువంటి కాల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే, మనం ఫోన్స్తో పుట్టలేదు మన జీవితంలో. జస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి మన ఫోన్స్ బాగా అలవాటైనాయి, అంతకుముందు నథింగ్. రైట్? సో ఒక గంట కాదు కానీ ఒక హాఫ్ డే మాత్రం ఫోన్ లేకుండా ఉండగలగండి, చూద్దాం. అది మీరు ఫోన్తో ట్రావెల్ అవ్వడం అనేది కంఫర్ట్ జోన్ అయితే, ఫోన్ లేకుండా ట్రావెల్ అవ్వడం అనేది అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. సో దిస్ ఈస్ ద సింపుల్ థింగ్ రైట్ యూ కెన్ డూ. సో మీ మైండ్కి కొద్దిగా అలవాటు పరిచిన వాళ్ళు అవుతారు ఇటువంటి చిన్న థింగ్స్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. Stay tuned for another interesting topic. Have a nice day.